జరిగిన కొన్ని దారుణమైన పరిణామాల మధ్య అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ చట్టం కానీ రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం, ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవన్నీ విషయాలలో ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడి ఈ ఏడాది పాలనలో ఆయన బాదుతూ ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ 24వ తారీఖున పోరుబాట నిర్వహించి చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి 12న ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి, సంవత్సరం గడిచిపోయింది, ఇస్తానన్నావు కదా 36,000 ప్రతి సంవత్సరం కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అన్న పేరుతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సి ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగి జూలై 21వ తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కొంతలు చేసేట్టుగా QR కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఇవ్వాల్సింది ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ట్ అనేది, ప్రతి పనిలోనూ ఒక కాస్ట్ కనిపిస్తుంది. విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము, ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం, విశాల ప్రజా ప్రయోజనం. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు ఎలా చేయాలి, ఆయన ఎలాగో కలిసినా వేస్తే, ఆయన ఎలాగో చేయడు. ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు.
వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇది తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయ, తద్వారా ప్రజల గొంతును దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు, కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపు, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకు. ఈరోజు అధికారుల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి ఏ పోలీస్ అధికారైనా వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గున్ని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తా ఉన్నారు. 8 మంది డిఎస్పీలు సస్పెండ్ కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకుని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు, రివర్స్ డిఐజీలతో నడిపిస్తా ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని. సిద్ధార్థ్ కౌశల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్లు తీసుకుని. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడు, ఎన్ఓసీ ఇవ్వడు, ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్లు తీసుకుని. ఏ ప్రభుత్వమైనా గట్టిగా పని చేస్తే, ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి, కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు, ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అడుగుతా. ప్రభుత్వం ఏదైనా అన్యాయం ఏదైనా నష్టం ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతాం. ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఒకటి గుడివాడ ఘటన. నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక బీసీ మహిళ, నా సోదరి హారిక, ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆమె మీద దాడి చేసి, ఎందుకు దుర్భాషలాడా, ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ, ఏమైనా అయ్యాని సూపర్ 6లు సూపర్ 7లు, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్పంచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం, మా ప్రజలకు, మాకు, మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను. తప్పేముంది?
5 గంటలకు మొదలైతే 6:30 వరకు ఈ దారి కొనసాగింది. ఆమెను కారులో కూర్చోబెట్టి ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా కొడు. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒక బీసీ మహిళ, ఆమెకు ఆత్మగౌరవం, ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి, సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమె భర్తను కారు అద్దాలు పగలు కొడుతూ, పక్కనున్న వాళ్ళను కొడుతూ, దారి కాచి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. ఒక బీసీ మహిళను, నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా. మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగులు దాడి చేసి ఆమెను మహానటి. నిజంగా మహానటులు ఒకసారి అది కూడా చూడండి, ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. పోలీసుల పాత్ర కూడా ఆశ్చర్యం. నిజంగా పోలీసుల దగ్గరుండి, పోలీసుల ఆధ్వర్యంలో, వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఎవరిని అరెస్ట్ చేయాల? కారణం ఏంటంటే వీళ్ళే దగ్గర పైనుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి. ఎందుకంటే 8వ తారీఖు పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి 11వ తారీఖుని 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో. చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు. పథకం బన్ని దారి గాసి పోకమునిపే దారిలో ఏం చేస్తూ ఉంటారు? ఆశ్చర్యం ఏంటంటే కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న ఈ వీడియోను హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు. హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని. మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు. హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తా ఉన్నారు. ముందర సీట్లో కాదు, వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు. హారిక జెడ్పీ చైర్మన్, గవర్నమెంట్ కారు అది. డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు, గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ కారు, గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతా ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో రాము గుద్దాడు అని చెప్పి కేసు రాము మీద. ఒక బీసీ మహిళకు మీరు చేస్తా ఉన్న గౌరవం ఇదేనా? మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి, దుంకి సావాలి. క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే. మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000. చంద్రబాబు నాయుడు గారు మిర్చి ధరలు ఏకంగా 8 నుంచి 11,000 పడిపోయాయి. మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయి అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విత్డ్రా చేసినాడు. అంటే ఆయన 3 వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు, ఆయన 3 రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటాడు. రైతులను మిర్చి యార్డ్లో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు
కురుబలింగయ్య పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు. రివర్స్ కూడా మా వాళ్ళను వీరు చంపిన అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతు వారికి సంఘీభావం. పొగాకు రైతు హైగ్రేడ్ గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే 220 రూపాయలకు పడిపోయింది. కొనే నాతుడు లేడు. పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. వారి సమస్యకు తోడుగా నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా వీళ్ళు సంయమనం పాటించిన ఎటువంటి చర్య జరగల. అయినా ఆ తర్వాత మొత్తం 3 కేసులు పెట్టి 15 మంది రైతులను అరెస్ట్ చేసినారు. నేను అడుగుతాను, అయితే చంద్రబాబు నాయుడు, మేము రైతులకు అండగా నిలబడితే నీకు వచ్చిన నష్టం నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండే. సేడిస్టిక్గా వ్యవహరించడం ఇది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న. రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా. ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన, నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేసి చూసినప్పుడు నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది. వస్తే ఈయనకి బాధ ఏమి? ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ. ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ, ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా. పోలీస్ స్టేషన్లలో ఇళ్లలోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం, లాఠీ చార్జీలు చేయించడం. సత్తెనపల్లిలో పొద్దున్నే టౌన్లో లాఠీ చార్జ్ పొద్దున్నే భయం పెట్టింది. నేను రాకమునిపే కార్యక్రమానికి పోలీసులు భద్రత పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం పోలీసులు నా కార్యక్రమానికి ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు. అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు, ఏదైనా వీళ్ళకి నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లు వీళ్ళు మాట్లాడినా, వాళ్ళు చేసిన యాక్షన్లు వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టమైంది. అదే సినిమా డైలాగులు రాసుకుంటూ పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా 131 మందికి నోటీసులు ఇచ్చినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపించినారు. 131 మందికి చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని రోజంతా కూర్చోబెట్టుకోవడం, వేధించడం, ఛార్జ్ షీట్లు అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు. అంటే వాళ్ళకి నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థానిక ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్స్లు అందరినీ కూడా జాయిన్ చేయించేశారు. వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం. ఎందుకు ఇంత కుట్రలు చేస్తాం? ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి. అది సత్తా. అలా చేసి నువ్వు ఇలా అను, అది సత్తా. అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు, వీళ్ళిట్టన్నారు, వాళ్ళు అట్ట మాట్లాడారు, ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం, స్టేషన్లో పెట్టడం ఏమిటి? చివరికి పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును పోలీస్ అట్రాసిటీస్ వల్ల
తన కొడుకు ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళ ఇంటికి నేను ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసి ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం తోతాపురి మామిడి గత సంవత్సరం 25 నుంచి 29 రూపాయలు కేజీ. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే 2.5-3 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. 2 రూపాయలకే నీకు కేజీ మామిడి దొరుకుతా ఉంది అని రైతుల పరిస్థితి. మామూలుగా మే నెల 10-15 తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ వారం 3వ వారం అయినా కూడా తెరవాల. జూన్ 2వ వారం 3వ వారంగా తెలుస్తుంది, ఒక నెల ఆలస్యంగా. ఆ నెల ఆలస్యంగా పంట ఒకేసారి మార్కెట్లోకి సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు. ఇది జరిగిన వాస్తవం. తప్పిదం ఎవరిది? మ్యాన్ మేడ్ ఎర్రర్ కాదా ఇది? చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు, తనకు సంబంధించిన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ చూస్తూ ఉన్నా ఎంతమంది రైతులకు 12 రూపాయలు వచ్చిందని. అసలు 12 రూపాయలు అనేది అతి తక్కువ ధర. లాస్ట్ ఇయర్ 25-29 రూపాయలు. కర్ణాటకలో 10 రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ సెంట్రల్ గవర్నమెంట్ విల్లింగ్నెస్ తెలిపితే నువ్వు ఇక్కడ 12 రూపాయలు అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా ఆ 12 అయినా వచ్చిందా ఎంతమందికి వచ్చిందా? 2,20,000 ఎకరాలు, 6.5 లక్షల పంట, 6.5 లక్షల టన్నుల పంట, 76,000 కుటుంబాలు. తప్ప అని అడుగుతా ఉన్నది, నేరమా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఏంటికి ఇచ్చినారు నోటీసులు? రైతులకు సంఘీభావం రైతుల ఆ కార్యక్రమంలో రైతులు పాలు పంచుకోవడం. 2,000 మందికి నోటీసులు, 100 మందిని నిర్బంధించారు. 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2,000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. ప్రతి గ్రామానికి చెక్ పోస్టు, ప్రతి సందుకు చెక్ పోస్టు. అంతా ఏంది? నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి. నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకుని వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలను నిర్బంధించి పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. మామిడి పండ్లను రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పండ్లను వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు. ఆ ప్రోగ్రాంకు పోయినందుకు 5 కేసులు పెట్టినారు. 20 మందిని అరెస్ట్ చేశారు. రైతుల కోసం, రైతుల తరఫున రైతులకు సంఘీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం. ఇదేం నేరం అన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లుగాను, అసాంఘిక శక్తులుగాను, దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఈనాడు పేపర్ చూస్తే అది పేపరా, టాయిలెట్ పేపర్కు చెత్త టిష్యూ పేపర్ పట్టిన పీడ. రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట. బ్రహ్మాండంగా రేటుకు రేటు లేక వాళ్ళు ఇబ్బందులు రేట్లు రాకనే నువ్వు 12 రూపాయలు డిక్లేర్ చేసినావు. 4 రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు. ఇచ్చిన కథ దేవుడు ఎరుగు, కానీ ప్రకటన అయితే చేసినావు. రేట్ లేకనే. కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో. ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పన్ను నా మీద ప్రొటెస్ట్ ఏమన్నాడు? ఈనాడు పేపర్ పట్టిన పీడన. వాళ్ళు పాపం మామిడి పనులు రైతులు రోడ్డు మీద వేసి నా కార్యక్రమంలో ఇన్ఫ్యాక్ట్ మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు. ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ఏ ఒక్క ఉద్యోగికి, ఏ ఒక్క మహిళకు ఉండకూడదు. తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను, సూపర్ 6లను, సూపర్ 7ను సహా 143 హామీలను తాను నెరవేర్చేశానని, ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట. అది చంద్రబాబు నాయుడు ఉద్దేశం.
లేదు, కాదు, కుదరదు, ఇది మోసము, అన్యాయము అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలు, వెంటనే వక్రీకరణలు. అసలు నిజంగా పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గుండాలి. పత్రికలు, టీవీలు అని చెప్పుకునేదానికి ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది. ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు. అటు సిఐ గన్ను కూడా చూపిస్తాడు. ఆ గన్ను చూపించే ఫోటో చూపించమా సరే. బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో అటవిక రాజ్యంలో ఉన్నామా అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనను తను ప్రశ్నించుకోవాలా. ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో, ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు పోలీసులే అడ్డుకుంటా ఉన్నారు, తుపాకులు చూపించి బెదిరిస్తా ఉన్నారు అని అంటే ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు. మరోవైపున లేకపోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తా ఉన్నాడు, ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తా, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళు నాశనం ఉండింటే కనుక మనిషిని చంపేసింది. ప్లే చేయమో ఒకసారి ఆ వీడియో కూడా. పోలీసు వాహనం కానీ ప్లే చేయమా అది ఆయన ఇల్లు. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి. పోలీసులు చూస్తూ ఊరుకు ఒక అరెస్టు ఎటువంటి చర్యలు, తిరిగి మళ్ళీ ఎదురు కేసులు, బాధితుని మీదనే ఎదురు కేసులు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు. వీళ్ళే కాకుండా 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలా తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు. వాళ్ళ కెరియర్ మొత్తం. ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా వీరి కాక ఎంతో మంది అమాయకుల మీద ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తా ఉన్నారు. అన్ని కేసులకు ఒకే మోడస్ ఆపరాండి. ఆ మోడస్ ఆపరాండి అంటే ఏమిటంటే తప్పుడు వాంగ్మూలాలు. ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు, మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు, అమిత్ షానైనా అరెస్ట్ చేయొచ్చు, అంతే. మోడస్ ఆపరాండి ఇది, అంతే. అయినా కానీ ఇదే మోడస్ ఆపరాండి. నేను అడుగుతా ఇదే సాంప్రదాయం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, సరే చివరకు సోషల్ మీడియా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు, ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమి అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, 4 ఏళ్లకు 3 ఏళ్లకు మేము పైకి కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం,
రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలే. సూపర్ 6, సూపర్ 7లు అని ఆయన అన్నాడు. వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు. 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ 21వ తారీఖున రైతు భరోసా ఇస్తాం. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఎందుకే చంద్రబాబు. ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000. గత ఏడాది ఎగరగొట్టాడు, ఈ ఏడాది అంతే. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. ఈ ఏడాది మూడు సిలిండర్లలో అసలే లేదు. దీని గురించి కూడా ఎవరు అడగకూడదు, మాట్లాడకూడదు. శ్రీకారం చుట్టాడు, ఎవడు దీని గురించి మాట్లాడకూడదు. 50 ఏళ్ళు దాటితే పెన్షన్ 50 ఏళ్ళు దాటి 28,000 గత ఏడాది ఎగ్గొట్టాడు, ఈ ఏడాది అది ఎగ్గొట్టే. ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. ప్రజలందరికీ కూడా ఎన్నికలప్పుడు ఏమన్నాడు? వైజాగ్ షికారుకైనా పోవచ్చు, శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికైనా రావచ్చు అన్నాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు అంటాడు. తిరుపతి వాళ్ళు, రాయలసీమ వాళ్ళు విశాఖపట్నానికి షికారుకైనా పోవచ్చు అంటాడు. అక్కడ సింహాచలం గుడికైనా. ఈరోజు సూపర్ 6, సూపర్ 7 మాత్రమే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ రూపేణా పిల్లల చదువులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిల్లలు చదువులు మానేసి పనులకు పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికంతో మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం నువ్వు మామూలుగా మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికలని పోస్ట్ పోన్ అయితే ఆ రోజు నుంచి ఈ జూన్ 30వ తారీఖున లెక్కేసుకుంటే 6 త్రైమాసికాలు, 4,200 కోట్లు బకాయిలు. 700 × 6 త్రైమాసికాలు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ 1,100 కోట్లు ఇవ్వాలి. వీటి గురించి కూడా ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. మామూలుగా నెలకు 300 కోట్లు ఆరోగ్యశ్రీకి. ఈ 13-14 నెలలకు దాదాపుగా 4,000 కోట్లు. ఆసరా కింద మరో 400-500 కోట్లు ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద 4,500 కోట్లు బకాయిలు. పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు. నెట్వర్క్ హాస్పిటళ్ళు చేతులెత్తేసిన పరిస్థితులు. అయినా వీటి గురించి ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఇక ఇళ్ల నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన 143 హామీల గురించి ఎవరూ నిలదీయకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇచ్చిన ఉద్యోగాలు 3 లక్షల పైచులు, 2,66,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకుని రోడ్డును. బ్రెవరేజెస్ కార్పొరేషన్లో రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తా ఉన్న ఉద్యోగస్తులు ఎండియూల ద్వారా మరో 20,000 మంది. 3 లక్షల పైచిలకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించరు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా వస్తూనే అయ్యారన్నాడు, ఎగరగొట్టేశాడు. అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు. 4 డిఏలు పెండింగ్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 4 డిఏలు పెండింగ్. మేము జీపీఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జీపీఎస్ని తీసేసి ఓపీఎస్. అది మోసం. ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా 20,000 కోట్లు పైచిలకు బకాయిలు పడ్డాయి. ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు 20,000 కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్. ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరూ అడగకూడదు. అడిగితే సుమా దొంగ కేసులే, తప్పుడు కేసులే. చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం. గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అయినా ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. 4 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు, బకాయిలే.
24 గంటలు కాదు, ఏప్రిల్ నుంచి బకాయిలు 1000 కోట్ల పైన ఉంటాయి. అయినా ఎవరు ప్రశ్నించకూడదు, అయినా ఎవరు అడగకూడదు. రాష్ట్రాన్ని మేము శ్రీలంక చేస్తున్నాము అని చెప్పి మా మీద అన్నారు, మా మీద బండలేసారు. 13-14 నెలల కాలంలో ఈయన తీసుకొచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. 5 ఏళ్లలో అప్పు 3,32,671 కోట్లు అయితే అన్ని స్కీములు ఇస్తూ, గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము అన్ని స్కీములు ఇస్తూ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 52.43% ఆయన. నేను అడుగుతా ఉన్నా, ఈ డబ్బంతా ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చి, ఎవరికి ఏ మంచి చేసి, ఈ డబ్బంతా ఎవరు అయినా ఎవరు ప్రశ్నించకూడదు. ఈ మాదిరిగా ఉన్నా కూడా ఎవరు అడగకూడదు. అడిగితే సుమా తప్పుడు 18,272 కోట్లు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడన్న కథ దేవుడు ఎరుగు. కరెంటు ఛార్జీలు ఈ 13-14 నెలల్లో ఆయన పెంచింది 18,272 కోట్లు. మేము ఉద్యమం చేసినప్పుడు 15,000 కోట్లు అయితే ఈ రోజుకి అది 18,272 కోట్లకు ఎగబాకింది. అది ఒకసారి స్లైడ్ పెట్టుమా ఒకసారి. ఆ కరెంటు ఛార్జీలు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద, FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద రకరకాల తేదీలలో ఆయన ఇచ్చిన బాధుడు 18,272 కోట్లు. దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యానాన్ని అమూల్ మూతపడతాం. రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ధరలు తగ్గాయి, కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి. తాగేవాడికి పెరిగినా ఎవడు మాట్లాడకూడదు, రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు, అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు పెరిగిన బతుకు భారం గురించి ఎవరు అడగకూడదు. స్కూళ్లలోనూ ప్రభుత్వ హాస్పిటల్లోనూ నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరు మాట్లాడకూడదు. స్కాములు చేస్తూ తన వాళ్లకు తెగనమ్ముతున్న తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఎవరు మాట్లాడకూడదు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా తెగనమ్ముతూ స్కాములు చేస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు అడగకూడదు. ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా, గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న లిక్కర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు. మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు. కాంట్రాక్టులు రేట్లు పెంచేసి రాజధాని చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు, బంగారుతో కడతాన్నారా బిల్డింగ్లు అనిపిస్తాను. స్క్వేర్ ఫీట్ 9,000 రూపాయలు, 10,000 రూపాయలు బంగారేసి బంగారు రాడ్లతో కడతానట్టు. నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్నా ఎవడో మాట్లాడకూడదు. లూలు లాంటోళ్లకు, ఉర్సా లాంటోళ్లకు రూపాయికే భూములు ఇస్తా ఉన్నా, కారు చౌకగా అయిన భూములు ఇస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు. హత్య యత్నాలు జరుగుతూ ఉన్నా, దౌర్జన్యాలు జరిగిన ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తా ఉన్నా మాట్లాడకూడదు. ఎవరు ప్రశ్నించకూడదు. అడిగితే ప్రశ్నిస్తే తప్పుడుకి. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు, దాని తర్వాత మాత్రం వచ్చేది నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. అదురుగా ఖరేడు రైతులకు సంబంధించిన విషయంలో కూడా అంతే. అసలు ఖరేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా? ఇండోసోల్ అనే వాళ్లకు చేవూరు, రేవూరు అనే వాళ్ళ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని
ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి 5,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ అందులో 114 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ 1,200 కోట్లు ఖర్చు పెట్టి 1 గిగాబైట్కి సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ రైతులు సంతోషంగానే ఇచ్చినారు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిపోయింది, 8,000 ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తాయి, అందరూ సంతోషంగా. అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకి ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను కర్రేడు అనే ఎక్కడైతే 2 పంటలు పండే భూములు, ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి అక్కడ వీళ్ళని అక్కడికి పోమని చెప్తా ఉన్నాం. మరి ఇది 42,000 కోట్ల పెట్టుబడులు, 8,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఇవన్నీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా? ప్రాజెక్టులను పంపించడం. ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదు, గవర్నమెంట్ ల్యాండే ఉంది అదే జిల్లాలోనే, పక్క జిల్లాలోనే. ఇదే కృష్ణపట్నంలోనే ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే 10,000 ఎకరాలు ఇవ్వచ్చు కదా, పక్కనే ఉంది. ఇంకా ప్రకాశం జిల్లాలో కొన్ని వేల ఎకరాలు ఉంది, ఇంకా అక్కడ ఇవ్వచ్చు కదా. అక్కడెక్కడ బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్, వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్టును అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడనంటే అసలు ఈయన కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి అర్థం ఇది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునేదాన్ని ఈయన పుణ్యాన అని ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్, మా కడపలో పరిస్థితి చూస్తే వారం 10 రోజుల నుంచి వాళ్ళు ఆ దాల్మియా సిమెంట్ పరిస్థితి అంతే. కాంట్రాక్టర్లు అందరినీ కూడా మొత్తం వీళ్ళ మనుషులు తీసుకుని వచ్చి పెడితేనే వర్కులు జరుగుతాయి, పని జరుగుతాయి, లేకపోతే జిందాలో ఎన్నికకి వెళ్ళిపోయినా తప్పుడు కేసులు బిగించి వాళ్ళను బెదరగొట్టి అరవిందో వాళ్ళు నమస్కారం పెడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు నీకు నమస్కారం అని.